స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చదువుతారా? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. 4వ అధ్యాయం 10వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్ములను హెచ్చిస్తాడు. అయితే మనము దేవుడు చెప్తున్నటువంటి మాట, ప్రభు దృష్టికి మనం తగ్గించుకోవాలంట, అప్పుడు మనము హెచ్చించబడతామంట. దేవుని దృష్టికి మనము తగ్గించబడాలి. ఆ తర్వాతనంట దేవుడు హెచ్చించడం మొదలు పెడతాడట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అయితే దేవునికి మనము వినయముగా జీవించాలి. తగ్గింపు కావాలంటే దేవుని ఎదుట మనము వినయంగా దీనంగా ఉండి ఆత్మీయతంగా ఉన్నప్పుడు మనలను దేవుడు దృష్టిలో పెట్టుకొని దేవుడు ఖచ్చితంగా మనలను హెచ్చించటం మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఏ విధంగా ఉండాలంట? వినయంగా. వినయంగా అంటే దీనంగా. ఎప్పుడైతే ఆ బ్రతుకు మనలో ఉంటుందో దేవుడు మనల్ని హెచ్చించటం మొదలు పెడతాము. అప్పుడు మనం దేవునికి తగ్గింపు జీవితంలో మనము జీవిస్తాం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? వినయం అంటే మనం తెలుసుకుందాము. వినయం అంటే మనము బలముపై గర్వించకూడదు. కొంతమందికి బలాలు ఉంటాయి, ఆ బలాల మీద గర్వించకూడదు. కొంతమంది గర్విస్తారు. దేవుడు చెప్తున్నటువంటి మాట, నాకు జరిగినదంతా దేవుని కృప ద్వారానే జరిగిందనేది ఆలోచన ఎప్పుడైతే మనకు కలుగుతుందో అప్పుడు వినయంగా దేవునికి మనం జీవించినట్టు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? కొంచెము దేవుని సన్నిధిలో నిలబడి దేవుడు కొంచెం మేలు చేయగానే ఏం చేస్తారంటే అప్పుడే ఫీల్ అయిపోతారు, గర్వంలోనికి వచ్చేస్తారు. అందుకనే నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వినయము కలిగి మరియు జీవించాలి. ఆ గర్వం అనేది మీకు ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. కొంతమందికి గర్వం, ఈ గర్వాన్ని ఎప్పుడైతే నువ్వు తీసివేస్తావో ఆటోమేటిక్ గా ఆయన కృప నీ కుటుంబంలోనికి నీలోనికి ఖచ్చితంగా వచ్చేస్తుంది. అప్పుడు దేవుని సహాయముపై నువ్వు ఆధారపడతావు. దేవుడు నీకు చెయ్యనటువంటి మేలే ఉండదు, అన్ని మేలు చేస్తాడు ఆయన, అంతే. కానీ ప్రభు దృష్టికి నువ్వు తగ్గించుకోవాలి. తగ్గించుకోవాలంటే నీలో వినయం ఉండాలి. వినయం అంటే దీనత్వము కలిగి మనం జీవించాలి. మనిషి బలము వ్యర్థము. మనిషి బలాన్ని పెట్టుకొని నువ్వు ఎక్కడ కూడా జయించలేవు. బలాలు అందరికీ ఉంటాయి, కానీ దేవుని బలము కొంతమందికే ఉంటది. అది ఎవరికంటే వినయము కలిగి జీవించే వారికి ఆయన బలము ఖచ్చితంగా ఉంటుంది. అదే పరిశుద్ధాత్మ దేవుడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే మనము వినయము కలిగి మనము జీవించాలి. ఇంకోటి ఏంటంటే దీనత్వము. ప్రభుని ఎదుట దీనులమై ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవునికి లోబడే జీవితము మనలో ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మనిషికి దీనత్వము ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా దేవునికి లోబడే జీవితము ఖచ్చితంగా వచ్చేస్తుంది. కొంతమందికి దీనత్వం ఉండదు. కొన్ని విషయాలు చెప్పినప్పుడు దీనత్వము ద్వారా అంగీకరిస్తారు,
మళ్ళీ ఏం చేస్తారంటే తన స్వాబలాన్ని ఉపయోగించుకుంటారు. అయితే అప్పుడు దేవుడు నిన్ను హెచ్చించడం మొదలు పెట్టడు. అది సాతానుడు హెచ్చిస్తాడు గనక ఏదో ఒక రోజు వాడు పడేస్తాడు. కానీ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము ఎప్పటికీ తరిగిపోదు. ఆ ఆశీర్వాదం పెరుగుకుంటూ పోతూనే ఉంటది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని చిత్తానికి లోబడేవారు వీళ్ళు దీనత్వము కలిగి ఉంటారు. అహంకారాన్ని వదిలిపెట్టి ప్రార్థనలో పట్టుదల కలిగి జీవించి ప్రభు ఎదుట ఒక మేలును పొందుకోవాలనే ఆశ కలిగి ఉంటారు వీళ్ళు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఉన్నతమైన స్థానానికి ఆయన ఖచ్చితంగా ఎదిగిస్తాడు. అప్పుడు దేవుని దగ్గర నువ్వు ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. వినయము మనిషికి ఉన్నప్పుడు ఖచ్చితంగా గర్వము మనలో నుండి దూరపరుస్తుంది. వినయం అంటే తగ్గింపు, దీనత్వం ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా మనలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏందో తెలుసా? గర్వాన్ని ఆటోమేటిక్ గా దేవుడు దూరం చేస్తాడు. వినయము కలిగినటువంటి వారినంట కృప ఆవరిస్తుందట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? వినయము కలిగి జీవించే వారికంట దేవుని కృప ఆవరిస్తుందట. ఆయన కృప నువ్వెక్కడ ఉంటే, ఏ చోట్ల ఉంటే, ఏ పని చేసినా, ఏది మొదలు పెట్టినా, ఏది జరగాలని ఆశపడినా ఆయన కృప వినయము కలిగి నువ్వు ఉంటే ఆయన కృప ఎప్పుడు నీ వెంటనే ఉంటదట. ఆ వినయం కలిగినటువంటి వారంట ఎప్పుడు మనుషులను తక్కువ చేసుకోరట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుడు మనుషులు బింకములాడువారు అన్నాడు దేవుడు. అందుకనే వాళ్ళ పోలిక చొప్పున మనం ఉండొద్దు. వినయ భావము కలిగి మనము జీవించాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని తక్కువ చేయకుండా దేవుని చేతిలో మనం ఖచ్చితంగా నిలబడతాము. దేవుని చేతిలో మనం ఎప్పుడైతే ఉంటామో మనకి ఏ లోటు ఉండదు. అల్లే చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని చేతిలో ఉన్నప్పుడు నీకు ఏ లోటు నా దేవుడు రానియాడు. అందుకనే వినయ భావము కలిగి నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో దేవుడు నిన్ను ఆశీర్వదించటము దేవుడు మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే నీవు గర్వపడటానికి ఎప్పుడు కూడా ఇష్టపడకూడదని నా ప్రభువైన యేసు ఈరోజు చక్కగా నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు కూడా దేవుని నమ్ముకున్నటువంటి మనం దేవుని బిడ్డలము గర్భములో ఎప్పుడు ఉండకూడదు. చదువుతారా? ఆ విధంగా జీవించినటువంటి ఒక భక్తుని నేను జ్ఞాపకం చేస్తాను. ఒక భక్తుని జ్ఞాపకం చేస్తాను. 2వ దీన వృత్తాంతాల పుస్తకములో 33వ అధ్యాయము 12వ వచనం చదివి అక్కడనే ఆగండి. 2వ దీన వృత్తాంతాల పుస్తకము 33వ అధ్యాయము 12వ వచనము చదివి అక్కడనే పెట్టుకొని మీరు ఆగండి, ఆలోచన చేసుకుంటూ నా దిక్కు వినండి. త్వరగా దీన వృత్తాంతాలు 2వ దీన వృత్తాంతాలు 2వ దీన వృత్తాంతాలు మళ్ళీ చెప్పనా? 33వ అధ్యాయము 12వ వచనము 33వ అధ్యాయం 12వ వచనం. ఈ వద్దు అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమిలాడుకొని తన పితరుల దేవుని సన్నిధిని తనకు తాను బహుగా తగ్గించుకున్నాడు. మళ్ళీ రిపీట్ చేయ ఆ మాట చక్కగా మీరు జాగ్రత్తగా వినండి. అతడు
బ్రతిమలాడుకొని తన పితరుల దేవుణ్ణి సన్నిధిని తనకు తాను బహుగా తగ్గించుకున్నాడు. సన్నిధి అనగా దేవుని మందిరం. బ్రతిమలాడు కొనక ఈ తప్పులన్నీ దేవుని మందిరానికి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడంటే దేవునికి అప్పగించుకొని ఆ తప్పునంతా దేవుని దగ్గర తగ్గించుకొని ఒప్పేసుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? కొంతమంది ఏం చేస్తారంటే ఆ తప్పు చేస్తారు, తన హృదయంలో పెట్టుకొని కన్నీరు గార్చి ప్రార్థన చేస్తారు. అది విలువ కలిగినటువంటి ప్రార్థన కానే కాదు. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో దేవుడు చివరి దినాలలో ఇదిగో నీతో మాట్లాడుతున్నాడు. ఇక కొంచెం సమయం ఉంది. ఆ సమయంలో కొత్త సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టబోతున్నాం. నువ్వు వెంటనే నీవు కావలసినది దేవుని సన్నిధికి వచ్చి ఆయన దగ్గరలో ఎప్పుడైతే నువ్వు బ్రతిమలాడతావో ఆయన నిన్ను కాదనుకుంటా ఖచ్చితంగా ఆయన ఎవరికి అన్యాయస్తుడైన దేవుడు కాదైనా ఆయన ఏదైనా చేయగలడు. నీకు ఏది కావాలని ఆశపడుతున్నావో ఆయన బ్రతిమలాడు, నువ్వు అడుగు, ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. కింది వచనం చదువు నాన్న. 13వ వచనం చదువు. ఆయనకు మొరలిడిగా ఆయన అతని విన్నపములు ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడనై ఉన్నాడని మనిషి తెలుసుకునేను. అప్పుడు ఆ రాజు, ఆయన పేరు మనసే, ఆయన అప్పుడు తెలుసుకున్నాడు. కొంతమందికి చెప్పినప్పుడే దేవుని వాక్యం వింటారు, ఆ వాక్యం విని పశ్చాత్తాప పడతారు. ఇంటికి వెళ్ళగానే ఆ వాక్యాన్ని పక్కకు పెట్టేసి తన స్వబలంతో ముందుకు పోతారు. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ సంవత్సరంలో అలాంటి పనులు చేశావేమో, చివరి దినములో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా కొంచెము సమయంలో నువ్వు కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నావు. ఏదైనా ఉంటే ఈ రోజు తన హృదయానికి తగులుతున్నటువంటి దేవుని వాక్యాన్ని, ఆ వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకొని, ఇదిగో ఏదైనా మస్తు ఉంటే నేను పవిత్రత కలిగి జీవిస్తానయ్యా, అపవిత్రతగా నా జీవితం ఉందేమో నన్ను కడుగయ్యా నన్ను పవిత్రపరచయ్యా అని ఎప్పుడైతే దేవునికి మొర పెడతావో ఆయన ఖచ్చితంగా నీకు ఉత్తరము, ఖచ్చితంగా జవాబు అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, కొంతమంది ఏం చేస్తారంటే దేవుని సన్నిధికి వస్తూనే ఉంటారు కానీ వాళ్ళకు నవ్వులాటలు. ఈ నవ్వులాటలు ఎందుకు వస్తాయో అది దేవునికి తెలవాలి, నాకు అర్థం కావట్లేదు. నువ్వు దేవునితో జీవిస్తున్నప్పుడు, దేవునితో ఉంటున్నప్పుడు ఆయన ఏర్పాటు చేసినటువంటి శుద్ధీకరణ కోడికలలో నీ భక్తి ఏ విధంగా ఉండాలి, నీ జీవితం ఏ విధంగా ఉండాలి, ఎక్కడ పశ్చాత్తాపడాలి, అక్కడ ఏం చెప్తున్నాడు? దేవుని మందిరానికి వెళ్ళి ఆయన బ్రతిమలాడుకుంటున్నారు. ఎవరిని? ఆయన నవ్వట్లేదు. ఒకరిని చూసి ముసిముసి నవ్వులు నవ్వట్లేదు, ఒకరిని చూసి హెచ్చరి చేయట్లేదు. మందిరానికి వెళ్ళి ఆయన చేసే పని ఏంది? అయ్యా నా బాధను తొలగించు, నా బ్రతుకును మార్చు, నా జీవితాన్ని మార్చు అని దేవుని దగ్గర బ్రతిమలాడుకుంటున్నాడు ఆయన దేవుని సన్నిధికి వెళ్ళి. అప్పుడు అనుకున్నాడంట, అయ్యా విడిపించినప్పుడు నా దేవుడే యుగ యుగాలకు దేవుడై ఉన్నాడు, ఆయన ఆ పగలతోటి దేవుడు నన్ను విడిపించాడని ఎంతో సంతోషపడ్డాడంట. ఎవరంటే ఈ రాజు పేరు మానస్సే. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని బిడ్డలారా, ఎవడైనా శత్రువు నిన్ను విడిపిస్తాడని నువ్వు అనుకుంటావేం, కానీ వాడు ఏదో ఒక రక్కు ఆడు సమయాన్ని బట్టి మన దగ్గరికి వచ్చినప్పుడు వాడి ముసిముసి మాటలే తప్ప మాట్లాడేది దేవుడు. అది ముసిముసి మాటలే తప్ప వాడు ఎప్పుడు కూడా మనలను తన దృష్టిలో పెట్టుకొనే ఉంటాడు. వాడి పంతము నెక్కిందంటే నిన్ను యాడ ఒత్తాలనో వాడు వచ్చేస్తాడు. వాడు అంతే.
అందుకనే దేవుని బిడ్డలారా, ఒక పశ్చాత్తాప హృదయం కలిగి నువ్వు దేవుని సన్నిధిలో బ్రతిమలాడి, ఇదిగో ప్రభువా, నేను కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నానయ్యా, నా బ్రతుకును మార్చు, ఇదిగో మానేసేను అయ్యా, శత్రువుల నుంచి విడిపించిన దేవా, నన్ను కూడా నాలో ఉన్నటువంటి ఈ మస్తు అపవిత్రంగా జీవిస్తున్నటువంటి నా జీవితాన్ని తీసివేయి, పవిత్రత కలిగి జీవించి ఆ ఆశీర్వాదంలోనికి నేను రావాలి ప్రభు అని నువ్వు కోరుకుంటే, నా దేవుడు ఖచ్చితంగా ఈ 2026లో నీవు నీ కుటుంబాన్ని ఆశీర్వాదంలోనికి నువ్వు తీసుకోబోతున్నావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మొట్టమొదట ఈయన ఏం చేశాడో తెలుసా? దేవునికి మొట్టమొదట రాజు అయిన తర్వాత ఈయన ఏం చేశాడో తెలుసా? 2వ దీన వృత్తాంతాల పుస్తకం 33వ అధ్యాయం 6వ వచనం, ఆయన శత్రువులకు ఎందుకు అప్పగించబడ్డాడో, దేవుని మందిరంలోకి వచ్చి ఎందుకు బ్రతిమలాడుకుంటున్నాడో, దేవుని సన్నిధిలో ఎందుకు మరలేడి కన్నీరు కారుస్తున్నాడో, ఇదిగో ఇప్పుడు అక్కడ తెలిసిపోతుంది. 2వ దీన వృత్తాంతాల పుస్తకం 33వ అధ్యాయము 6వ వచనములో చక్కగా దేవుడు మీతో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. చదివి వినిపిస్తారా ఒకసారి నాకు? బెన్హీము లోయయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి మూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిశాచులతో సోదిగార్లతో సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపం పుట్టించాడు. ఫస్ట్ ఆయనకి ఏముంది? గర్వం ఉంది. వింటున్నారా దేవుని వాక్యము? ఆయన శత్రువు చేతికి ఎందుకు అప్పగించబడ్డాడో తెలుసా? ఈ గర్భం వలనే. కొంతమందికి చాలా గర్భాలు ఉంటాయి, కొంతమందికి చెప్తే కూడా అయినారు కొంతమంది. ఆ గర్భం ఎక్కడొస్తుందంటే ఆశీర్వాదం పోయిన తర్వాత, సమస్య తీరిన తర్వాత అది గుర్తుకొచ్చేస్తుంది. ఆ సమస్య ఉన్నప్పుడే అయ్యా నాలో ఏమన్నా గర్భం ఉందేమో ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అని ఈ విధంగా ప్రార్థన చేయరు. నా దేవుడు సూటిగా తేటగా నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ గర్భము కలిగి నువ్వు జీవిస్తున్నావేమో, నా దేవుడు చెప్తున్నాడు ఆ గర్భము ఎప్పటికీ పనికి రాదు. దేవుడు చెప్తున్నాడు ఆ గర్భాన్ని తీసివేస్తే నేను దేవుడు ఆశీర్వాదంలోనికి నా దేవుడు తీసుకొని వెళ్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవుడు ఈయనను ఒక రాజుగా స్థిరపరిచాడు. తండ్రి చనిపోయాడు. వినండి నా దిక్కు, తండ్రి చనిపోయాడు. ఆ రాజ్య పరిపాలన ఎవరు చేయాలి? కొడుకు చేయాలి. ఈయనకి ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాలలో రాజుగా పట్టాభిషేకం చేయాలంటే ఎంతమంది? చిన్న పిల్లగానికి మీరు చేస్తారని ఎంతమంది కొట్లాడతారు? మేము లేవా అంటారా? అన్నారా? అందుకనే దేవుని బిడ్డలారా, మీ ఇంట్లో ప్రార్థన పౌరులు ఉన్నప్పుడు ఆ కుటుంబము హెచ్చించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. 4 గంటలకు ప్రతిరోజు దేవుని ఎప్పుడైతే స్వరము వినపడుతుందో, ఎప్పుడైతే ప్రార్థన స్వరము దేవునికి వినపడుతుందో, దేవుడు ఖచ్చితంగా నీ ఇంట్లో దిగే ఉంటాడంతే. 4 గంటలకు అది చలి గాని, అది ముసురు గాని, అది వర్షం గాని, నీ తీరా అనారోగ్యం చేత బాధపడుతున్నా లేచి ఇదిగో నిలుమొక్కల మీద ఉండి కన్నీరు కాల్స్తే 4 గంటలకు నా ప్రభు నీ మొర వింటనే ఉంటాడు. 4 గంటలకు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైనటువంటిది. ఆ ప్రార్థన ద్వారానే అనేకులు జయాన్ని పొందుకున్నారు. ఈ రోజులలో కొంతమంది వాక్యం వింటున్నారు కానీ 4 గంటలకు లేచి ప్రార్థన చేయట్లేదు. దేవుని బిడ్డారా, మీరు ఖచ్చితంగా ప్రార్థనలు గడపండి. ఆ తర్వాత నువ్వు ఏ విధంగా జీవించాలో ఆ ఆలోచన దేవుడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు చూడండి, అంతమంది ఉన్న ఆ 12 సంవత్సరాలకే దేవుడు ఏం చేశాడంటే అతనికి రాజుగా పట్టాభిషేకం చేశాడు.
రాజుగా పట్టాభిషేకం చేస్తే 12 సంవత్సరాలకు 55 సంవత్సరాల వరకు పరిపాలన చేశాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎన్ని సంవత్సరాల వరకు అమ్మా? ఎన్ని సంవత్సరాల వరకు? 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 55 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఈ ఆస్తి అంతస్తు కొల్లలు ఫుల్. కొంతమంది చూడు, కొంచెం ఒక అధికారాన్ని అంటబెట్టిపోతే అది ఎంత? 5 సంవత్సరాలు. వినండి దేవుని బిడ్డ, జాగ్రత్తగా వినండి. 5 సంవత్సరాలు. ఆ 5 సంవత్సరాలు అయిన తర్వాత నువ్వు మంచిగా పరిపాలన చేస్తున్నా ఎవరైనా దండం పెడతారు. 5 సంవత్సరాలు నువ్వు పరిపాలన చేయకపోతే నీకు సైకిల్ కూడా ఆపరు. ఇప్పుడు సైకిల్ లేవు కానీ బండ్లు కూడా ఆపరు. బ్రతుకంతా ఏమైపోద్ది? ఎక్కడో ఒక దిక్కు పిల్లలు చదివించుకోవాలని బయటికి వెళ్ళిపోవాల్సిందే, తప్పదు. ఊళ్ళో ఇలువ అనేది ఉండదు. దేవుడు బహుసూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. ఇది కొంతమందికి గర్వం. కొంతమంది పరిపాలన రాగానే మనుషుల దిక్కు వెటకారంగా చూస్తూ ఉంటారు కొంతమంది. కానీ దేవుని బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, మీరు ఎవరు ఏమన్నా నీకు ఏ కార్యం జరగాలనో దేవునికి నువ్వు మొరపెట్టు, నా దేవుడు ఖచ్చితంగా నీకు ఉత్తరము జవాబు దయచేసును గాక. అందుకనే ఇవి ఒక రోజు ఉండి వెళ్ళిపోయాయి అవి. కానీ నా దేవుడు ఎల్ల కాలము, నువ్వు చనిపోయినా నీతోటే ఉంటాడు, నువ్వు బ్రతికున్నా నీతోటే ఉంటాడు. నా దేవునికి అవమానకరంగా ఏ విధంగా జీవిస్తావు నువ్వు? అదొక బ్రతికేనా? అందుకనే ఈ సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకొని కొంచెం సేపట్లో కొత్త సంవత్సరం అడుగు పెట్టబోతున్నావు. ఆ తీర్మానం చేసుకొని అడుగు పెట్టు, నువ్వు ఆశీర్వాదంలోనికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. 55 సంవత్సరాలు రాగానే ఈ పిల్లగాని దేవుడు ఏర్పాటు చేసుకుంటే గర్వం వచ్చేసి పిల్లలు పుట్టిన తర్వాత గుండం వల్ల దిప్పొచ్చానమ్మా. గుండం అంటే ఏంటిది? మన అప్పుడప్పుడు మన పీర్ల పండుగలు ఉంటాయి కదా, అలా వేసి మనం అంటాం కదా, అది హిందువులో ఉన్నప్పుడు మనం చూస్తాం కదా. అయితే దేవుని నమ్ముకున్నాక ఆ పనులు మనకు అవసరం లేదు కదా. అయితే ఈయన రాజు పరిపాలన చేస్తున్న ఈయన పిల్లలనే అల్లంగా దాటిస్తున్నాడు. ఎవరికన్నా పోవాలంటే చేయి చూపించుకుంటున్నాడు. ఏదైనా కట్టాలంటే ఏ విధంగా కట్టాలని అడుగుతున్నాడు. ఇవన్నీ ఒక నాయకుడు చేసిన తర్వాత నాయకుని కింద ఉన్నటువంటి వాళ్ళంతా ఆ పని చేస్తారా చెయ్యరా? స్తోత్రం చెప్పలేదు ఒకసారి గట్టిగా. ఒక నాయకుడు పోని మీ కుటుంబంలో మీ యజమానుడు ఉన్నాడే, నీ భర్తే ఉన్నాడు, నీ పిల్లలే ఉన్నారు, నీ భార్యనే ఉంది, క్రమము తప్పి నడుచుకుంటే అదే క్రమములో నీ పిల్లలు కూడా నడుచుకుంటారు, నీ భర్త కూడా నడుచుకుంటాది. వింటున్నావా? ఇరుగు పొరుగోళ్ళు నిన్ను చూసిన వాళ్ళు కూడా అదే ప్రకారంగా నడుచుకుంటారు. అందుకనే ఫస్ట్ నీ జీవితాన్ని మార్చుకొని నువ్వు కొత్త సంవత్సరంలో అడుగుపెట్టు. నిన్ను చూసి ప్రతి ఒక్కరూ బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వచ్చును గాక. మొట్టమొదటి నీ జీవితం బాగలేదు. నీ జీవితం బాగలేనప్పుడు గ్రామం ఏమి పట్టుబడుతుంది దేవునికి? నీ కుటుంబీకులు దేవుని దగ్గరికి ఎట్లా వస్తారు? నువ్వు చేసేది చూస్తూనే ఉన్నారు, సత్యమైన భక్తి అని అంటున్నావు, నువ్వు క్రమంగా జీవిస్తున్నావే, మరి ఆ క్రమముగా వాళ్ళందరూ అదే అనుకుంటారు. కానీ దేవుని సన్నిధికి ఎట్లా వస్తారు నువ్వు క్రమం మార్చుకున్న తర్వాత? అందుకనే ఇక్కడ ఏం జరిగింది? 55 సంవత్సరాలు వచ్చిన తర్వాత గర్వము, పరిపాలన ఎక్కువయ్యి, కర్ణపిచాచి గాడి ఆడ ఉన్నాడు పిలుచుకురాపో, మంత్రం చేసేవాడి ఆడ ఉండో పిలుచుకురాపో, చేయి చూసేవాడి ఆడ ఉండో పిలుచుకురాపో అని వాళ్ళని దగ్గరికి వెళ్ళి ఇదిగో జాతకాలు చెప్పించుకుంటున్నాడు. అయ్యా మీరు అగ్నిగుండంకి వెళ్ళి మీ పిల్లలు దాటాలంటే అగ్నిగుండం చేపించేసి దాంట్లో పిల్లల్ని దాపిస్తున్నాడు. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? అప్పుడు చదువుతారా మాట,
అమ్మా అది చదువుతారన్నమాట. అదే దీన వృత్తాంతాల పుస్తకము, అదే దీన వృత్తాంతాల పుస్తకము 33వ అధ్యాయం 11వ వచనంలో ఒక చదివి నాకు వినిపించండి నాయన. కొన్ని మాటలు చెప్తాను. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనస్సే తప్పించుకొని పోకుండా వారు అతనిని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనికి తీసుకొని పోయి అక్కడ బంధించారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎప్పుడో అమ్మా వినండి, గర్వం ఎక్కువైపోయిన ఆశీర్వాదం వచ్చినాక 12 సంవత్సరాలకు దేవుడు మంచోడని ఏర్పాటు చేసుకున్నాడు. 55 సంవత్సరాల దాకా అతనినే రాజుగా పరిపాలన చేపించాడు. తర్వాత గర్వం ఎక్కువ కాగానే వెంటనే ఇదిగో ఇప్పుడు నామకార్థంగా కొంతమంది జీవిస్తారే, ఆ ప్రకారంగా ఆ నటన చేసేసరికి అక్కడ ఉన్నటువంటి ఆయన కింద ఉన్నటువంటి వాళ్ళంతా ఏం చేస్తారు? నాయకుడు చెడిపోయినప్పుడు అందరు చెడిపోతారమ్మా. నాయకుడు మంచుకుంటే అందరూ మంచుకుంటారు. ఇప్పుడు ఈయన చెడిపోయిన దేవునికి వ్యతిరేకమైన బాటలో నడుస్తున్నాడు, వాళ్ళందరూ వ్యతిరేకమైన బాటలో నడుస్తున్నారు. దేవునికి ఎంత కోపం వస్తుంది చెప్పండి? ఇన్ని మాటలు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ హృదయంలో పెట్టుకొని ఈ జీవితాన్ని మీరు జీవిస్తే దేవుడి కొరకు వైరాగ్యం కలిగి ఆశీర్వాదంలోనికి మీరు వెళ్తారు. అనారోగ్యాలు విడిపించబడతాయి, మీ కుటుంబాలు సంతోషంగా ఉంటాయి, మీకు జరగాల్సినవి జరుగుతాయి. మీరు ఏది కోరుకుంటున్నారో ఆ కోరిక ఖచ్చితంగా నా దేవుడు తీరుస్తాడు ఆయన అంతే. కానీ వింటారు ఎవరో ఏదో చెప్పగానే నీ మకము పెడ పెట్టేస్తుంది. దేవుడు ఎంత బాధపడతాడు. అందుకనే దేవుడే శత్రువుకు అప్పగించాడు. ఎవరిని? ఇప్పుడు జ్వరం ఉట్టిగానే రాదు దేవుని బిడ్డలారా, సాతానుడు ఉట్టిగానే రాడు. మీరు అనుకుంటున్నారా? దేవుని చేతిలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు సాతానుకు అప్పగిస్తాడా, జ్వరానికి అప్పగిస్తాడా? వినండి, అప్పగించాడు. దేవునికి ఎక్కడో నువ్వు ఒక కొరత చేస్తున్నావు కాబట్టి ఎంటిక ఉంది, ఆ ఎంటిక అంత సులువు ఇస్తున్నావు కాబట్టి ఆ ఎంటికలోనికే దూరిపోతున్నాడు. ఎవడు? సాతానుడమ్మా. ఆ ఎంటికలోనికే దూరిపోతున్నాడు, పోయి అనేకమైన ఇబ్బందులు పెడతా ఉంటాడు. అందుకనే నా దేవుడు మీకు సెలవిస్తున్నటువంటి మాట ఏందో తెలుసా? దేవునికి అప్పగించబడినటువంటి మనము, ఆయన కృపలో కాపాడబడుతున్నటువంటి మనము, వినయము కలిగి జీవిస్తున్నటువంటి మనము దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా మనం జీవించకూడదని నా దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఆ విధంగా జీవిస్తే సాతాను బంధకాలలోనికి మనం వెళ్తాం. ఇబ్బో ఈ రాజు అనే చూడలే ఆయన దేవుడు. వెంటనే అదిగో శత్రువుకు అప్పగించాడు. శత్రువుకు అప్పగించిన తర్వాత అప్పుడు ఉంది ఆయనకు. శత్రువు ఊకుంటాడు. అమ్మా జ్వరం వస్తే ఊకనే ఉంటా. జ్వరం ఏం చేస్తుంది? కడుపులో నొప్పి పెడుతుంది. జ్వరం ఏం చేస్తుంది? తల నొప్పి పెట్టేస్తుంది. జ్వరం ఏం చేస్తుంది? అన్నం తినేకుండా చేస్తుంది. ఇంకేం చేస్తుంది? రోగం బారిన పడిపోతాం. శత్రువు తీసుకుపోయి ఏం చేస్తాడు? ముద్దాడతాడు. వాని ఇష్టం వచ్చినట్టు కొడుతూనే ఉంటాడు. స్వాతంత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? బంధించిందంటే ఇప్పుడు కచేరీలు స్టేషన్లో వాళ్ళని తీసుకుపోయి వేసారంటే వాళ్ళు పుష్కలంగా అన్నం పెడతారన్నా? లేదు, ఎరగదీస్తారు. ఇరగదీసి మంచిగా చేసి ఆ తర్వాత ఇంత అన్నం పెడతారు. స్వాతంత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే అప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి, ఇప్పుడు చదువు నాన్న ఆ మాట, ఒక్క మాట మళ్ళీ చదువు. 12వ వచనమే చదువు. 33:12 ఆ వచనం చదువు. నేను ముగించబోతున్నాను. అతడు శ్రమలో ఉన్నప్పుడు, ఇప్పుడు అయ్యగారికి ఏమొచ్చినాయి? ఇప్పుడు శ్రమలు వచ్చినాయి. ఏమొచ్చినాయి? ఇప్పుడు ఆయనకి శ్రమలు వచ్చినాయి. తన దేవుడైన యెహోవాను ఇప్పుడు అయ్యగారు దేవుని వేడుకుంటున్నాడు. బతిమలాడుకొని తన పితరుల అయ్యా నిన్ను మర్చిపోయానయ్యా, మా నాన్నల దేవుడా
సన్నిధిని తనకు తాను బహుగా బహుగా తగ్గించుకొని ఆయన ప్రార్థన చేశాడు. ఆ బంధకాల నుంచి దేవుడు విడిపించాడు. ఎప్పుడంటే వినయము కలిగి జీవించినప్పుడు, విధేయత కలిగి ఉన్నప్పుడు, దీనత్వం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆ మనసును చూసి వెంటనే, అయ్యో నా కుమారుడా, కన్నీరు కారుస్తున్నావా, విన్నపం చేస్తున్నావా, నా కన్నీరు కారుస్తున్నావా, నేను అప్పుడు వద్దని చెప్పలేదయ్యా, నా మాట వినలేదే, అందుకనే ఇప్పుడు నాకు నా మందిరములో ఇదిగో బ్రతిమలాడుకుంటున్నావా, విన్నపం చేస్తున్నావా, కన్నీరు కారుస్తున్నావా, ఆ శత్రువు ఎంతటి వాడో బంధించిన బంధకాలకెళ్ళి మానసను విడిపించి దేవుని కొరకు వైరాగం కలిగి జీవించేవాడిగా దేవుడు ఆ మనసును నిలబెట్టాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని కొరకు వైరాగం కలిగి జీవించే వారిగా దేవుడు మనల్ని చేసినట్టుగా అందరం నిలుముఖాల మీద ఉండి ఒక తీర్మానంలోనికి వచ్చేద్దాం. ఈ 2వ రోజు మొదటి సెక్షన్లో దేవుడు నీతో మాట్లాడాడు. ఒక్కసారి నువ్వు నిలుముఖాల మీద